మనకి ఇలాంటి దుస్థితి వచ్చింది. కోడలి దగ్గర తీసుకొనివ్వకుండా భూపతిగాడు లాక్ చేశాడు. వ్యాపారం మంచిగా జరుగుతున్నా సమయంలో కావలసినవే లేకపోతే ఏం చేయగలం? ఇప్పుడు ఎలా? అరవింద, ఓ పని చేద్దాం. డ్వాక్రా గ్రూప్ కి నేను మెంబర్గా ఉన్నాను కదా, మనకప్పుడు అవసరం లేదు కనుక అవసరం ఉన్న పేదవాళ్లకి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు మనకే కావాలి కనుక వాళ్ళు నిన్ననే వచ్చి వాళ్ళు ఇంకో 2 నెలలు కట్టాల్సింది ఉందంట. మొత్తం కట్టేస్తాం, ఈసారి మొత్తం మిమ్మల్నే తీసుకోమని అడిగారు. నేను వాళ్లతో మాట్లాడి బ్యాంకుకు పంపిస్తాను. మేనేజర్ ముకుందం గారు మనకి బాగా తెలుసు కదా, అర్జెంట్ అని చెప్పు, శాంక్షన్ చేస్తారు. అలాగేనమ్మా, ఆ పని చేద్దాం. వచ్చింది కట్టేద్దాం. వెళ్ళు. మీ అమ్మ తోడు నీకు మళ్ళీ ఇలాంటి గతి పడుతుందని కల్లో కూడా అనుకోలేదయ్యా, అనుకోలేదు. నాకైతే ఏడుపు వస్తుంది. చూడు, కన్నీళ్ళు కూడా కారిపోతున్నాయి. బా ఏడవకే జాను, ఏడవకు. అయ్యో, అక్కడ కొరడాతో కుమ్మినట్టు ఇక్కడ లాఠీలతో నిన్ను కొల్లపడలేదు కదా? లేదు జాను, నేను బాధపడతానని నువ్వు చెప్పట్లేదేమో, కొట్టే ఉంటారు. అబ్బా కొట్టలేదే. ఆహా, ఎందుకు కొట్టరు? నువ్వు నాకు చెప్పట్లేదు. నీ గోలేంటే నన్ను కొట్టాలనా? అయ్యో కాదయ్యా, కొట్టకూడదనే. కొట్టలేదు అంటున్నాగా. కొట్టలేదంటున్నావుగా, చూపించయ్యా, లేకపోతే నాకు రాత్రికి నిద్ర పట్టదు. అబ్బా చూడు, కొట్టలేదే. అవునయ్యో, ఒక్క వాత కూడా లేదు, కొట్టలేదులే. భూపతే ఊరుకుంటాడా? మళ్ళీ ఏడుస్తున్నావేంటే? వాళ్ళేమో చక్క వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు, నువ్వేమో కటకటాల్లో కటకటలాడుతున్నావు. వస్తానులే జాను, వస్తాను. వచ్చి గాయపడిన సింహం ఎంత కోపంగా వేటాడుతుందో అలా వేటాడతా. వారం అవ్వాలి కదయ్యా. అయ్యాక వస్తానుగా. ఏంటో, ముక్కలేనిదే ముద్ద దిగేది కాదు, అలాంటిది చిప్పకూడు తినాల్సి వస్తుంది. సాయంత్రం అవగానే మంచిగా మందు కొట్టేవాడివి, ఇప్పుడు మంచి నీళ్లతో సరిపెట్టుకుంటున్నావు. జాను, నువ్వు దెప్పి పొడుస్తున్నావా జాలి పడుతున్నావా అర్థం కావట్లేదు. ఎందుకయ్యా నిన్ను దెప్పి పొడుస్తాను? మీ అమ్మ తోడు, ఇది జాలే. పడింది చాలే, పోలీసులు వస్తున్నారు, నువ్వు వెళ్ళవే. వస్తానయ్యా. ఏ జాను, ఈసారి వచ్చేటప్పుడు కోడి జాయింట్లు లెగ్ పీసులు తేవే. అలాగేనయ్యా, తీసుకొస్తాలే. వస్తానే. హాయ్ జాన్. హాయ్ సార్. మీరు బాక్సర్ మైకేల్ కి స్పాన్సర్ తీసుకున్నారంట కదా? అవును జాన్, మనకు బాక్సింగ్ అంటే పిచ్చి కదా. మైకేల్ గ్రేట్ బాక్సర్ కదా, తీసుకున్నా. వై, దేనికి అడుగుతున్నావు? నేనే కదా సార్ ఆ బాక్సింగ్ పోటీలు నిర్వహించే వాళ్ళలో మెయిన్. యా కదా. యాక్చువల్లీ విజయవాడలో ఎల్లుండి జరిగే పోటీల కోసమే నేను ఈ ఊళ్ళో కొన్ని రోజులు ఉండడానికి వచ్చాను. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? గుడ్ సార్. నేను మీకు కాల్ చేసిన విషయం ఏంటంటే, ఎంట్రీ ఫీజు కట్టడానికి ఈ రోజు లాస్ట్ డేట్. మైకేల్ కూడా రావాలి సార్. షూర్. మైకేల్ ఆల్రెడీ సిటీకి వచ్చాడు, ప్రాక్టీస్లో కూడా దిగాడు. ఆఫీస్కు తీసుకొస్తాను. ఓకే సార్. ఓకే. సార్, మైకేల్ ఇప్పుడే ఫోన్ చేశారు, మనం బాక్సింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజ్ కా సార్? ఎస్. వెళ్దాం సార్. అసలు నాతో ఫైట్ కి ఎవరైనా ఎంట్రీ అవుతారా సార్? నీ పేరు చెప్తేనే చుచ్చు పోసుకుంటారు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా కూడా చేస్తారు సార్. ఈసారి కూడా మనమే గెలుస్తాం సార్. ఎస్, నువ్వే. వస్తాను, రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్, వెళ్దాం. ఈ పోటీలో వీడిని కొట్టేవాడున్నాడు.
ఎవర్రా నువ్వు? ఎవరనుకుంటున్నావు? మైకేల్. ఎంత మంది వచ్చినా చిత్తుగా ఓడిపోవాల్సిందే. ప్రతిసారి మనమే అనుకుని తల ఎగరేస్తే పంచులతో తల వాచిపోద్ది సార్. చెప్పండి. ఇజ్ ఇట్? తమరేనా? వస్తాడు. ఆ రింగులో వీడిని కొట్టే మగాడొస్తాడు. రమ్మను, ఎంత పెద్ద మగడో నేను చూస్తా. చూపించడానికే కదా పోటీ పడుతుంది. మాటలు కాదమ్మా, ఇక్కడ మైకేల్ స్టేట్ లెవెల్ ఛాంపియన్. మాట్లాడితే మైకేల్ అనకండి సార్. ఈ పోటీలతో మైకేల్ అనే పేరే మారిపోతుంది. ఒక్క ఓటమి కూడా లేదు. ఆ పొగరే సార్ అణుకుద్ది, అణిచేస్తాడు. అసలు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఎవడ్రా వాడు? పోటీల్లో చూడండి సార్. మైకేల్, వీడి ఫేస్ గుర్తుపెట్టుకో. వీడితోనే వాడిని స్ట్రెచ్చర్ ఎక్కించి అప్పుడు మాట్లాడతా. అలాగే సార్. జాన్, సార్. నేను ఇవన్నీ చేస్తే నువ్వేం చేస్తావు? ఫిల్ చేసి అప్లై చేయి. ఓకే సార్. అక్షర, ఎక్కడున్నారండి? ఇంకా ఇంటికే రాలేదు. ఇంటికి వచ్చేస్తుంటే గిరాకీ వచ్చింది అక్షర. వచ్చేస్తా, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకెప్పుడు భోజనం చేస్తారు? వచ్చేస్తాను. త్వరగా రండి. ఆ సారీ అక్షర. ఫస్ట్ పోటీ విన్నర్ మైకేల్ ప్రత్యర్థిని ఒకే ఒక్క పంచితో నాకౌట్ చేశాడు. రే, వచ్చావా?
కొట్టమ్మా కొట్టు అలా కొట్టాలా కొట్టు కొట్టలా చూసారా మా అన్నంటే అది. మైకేల్ వాడు బచ్చా సార్, అందుకే కొట్టాడు. నా ముందు అవుతుందా? ఎస్ ఏంటి సార్ శిఖరం చేరుకోలేడన్నారు? స్ట్రెచ్చరు ఎక్కుతాడ్రా. ఆ? మీవాడేమో. చూద్దాం. చూస్తాంగా. కొట్టు నా కొడుకుని కొట్టు. కొట్టునా కొట్టనా కొట్టు నా కొడుకుని కొట్టు. అక్షర, వాణ్ణి చూడలేకపోతున్నాను. ఈ ఘోరాన్ని ఆపాలమ్మా. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను, భయపడకండి. అమ్మా నేను వస్తా. వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు. కొట్టమ్మా. కొత్త బిగ్ ఫ్రెండ్. దుర్గమ్మ, నా కొడుకు ఏం కాకుండా చూడమ్మా. తల్లి, నువ్వే కాపాడాలి. Stop it! Stop it! I said stop it! Stop it! Michael, stop! కొంచెం త్వరగా పోని. నా చేత్తో డబ్బులు ఎత్తించి తీసుకుంటావా? బాగా దొరికావురా, చావు.
కొట్టనా కొట్టు కొట్టరా నా కొడుకుని కొట్టు రే గడ్డంగా మీ ఆటో వాణ్ణి చూసుకోవడం ఇదే లాస్ట్ టైం అవుతుందేమో, బాగా చూసుకోరా. అన్నా కొట్టన్నా అన్నా అన్నా కొట్టన్నా. రే గెలవడం తర్వాత ముందు బతుకుతాడో లేదో. వీడి కారణం వింత బిల్డపిచ్చో పోతాడు చూడు. ఏమండి గ్లౌజ్ లో ఏం లేదు మేడం. హలో మేడం, ఎన్నో మ్యాచ్ల్లో ఛాంపియన్ అలా చేస్తాడండి? ఓడిపోతున్నాడన్న అక్కసుతో మా మైకల్ మీద ఇలాంటి నిందలేసి తన కాన్సంట్రేషన్ ని దెబ్బతీయడానికే ఇదంతా. ఎలాంటి వారో తెలుసు కాబట్టే నిందలు కావు. ఉన్నాయా? కనిపించాయా? లేవు కదా మేడం. మ్యాచ్ కొనసాగిద్దాం సార్. అక్కడ చెప్పండి ప్లీజ్ మేడం. ఏమండి రక్తం కారిపోతుంది. మీరు చాలా నీరసించిపోయారు. ఎనర్జీ కూడా లేదు. వద్దండి. అవునక్షర, ఎనర్జీ కావాలి. ఒక ముద్దివ్వక్షర. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? నీ భర్త తలదించుకుని రావడం నువ్వు చూడలేవు కదా. ఓడిపోను అక్షర, నేను ఓడిపోను. రెండే 2 రోజులు టైం ఇస్తాను. ఇవ్వలేదో సామాన్లు పట్టుకెళ్తా. ఆటో డ్రైవర్ కి బాక్సింగ్ అవసరమా? స్టార్ట్. డాక్టర్ వాడిని కొట్టరా నా కొడుకుని. రే మైకల్, లే. ఇంకెక్కడా? వాడికి ఇంకా స్ట్రెచ్చరే. లే. మైకల్
కొట్టన్నయ్య. అరవింద విజయమ్మా చూడు. లేదు, కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆ ఒక్క మాట కోసం నా మీద ఆధారపడకుండా మీ కష్టార్జితంతోనే మన సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. మాట తప్పకుండా, మాట పోకుండా మన కుటుంబాన్ని మీరు ముందుకు నడిపిస్తున్న తీరును చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. మీలాంటి వాళ్ళు అరుదు. ఐఎమ్ సో లక్కీ. నేను కూడా లక్కీ అక్షర. సాధిద్దాం. ఏ స్థానం నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళాలక్షర. నమ్మకం ఉందండి. నువ్వుంటే అది పోదక్షర. ఎక్కడికి వెళ్తాను? మీతోనే కదా. చెయ్యివ్వండి. అయ్యో, నొప్పిగా ఉందండి. ఎలా అడుగుతున్నాను చూడు. ఉండదా? త్వరగా తగ్గిపోతే బాగుండు. త్వరగా తగ్గిపోవాలంటే ఒక మార్గం ఉందక్షర. ఏంటండి అది? చాలా అద్భుతంగా పనిచేసే మందుంది అక్షర. ఏంటో చెప్పండి. మిరాకిల్లా పనిచేస్తుంది. రేపు చూసి నువ్వే వావ్ అని ఆశ్చర్యపోతావు తెలుసా? అబ్బా, అదేంటో చెప్పండి. ఇస్తావుగా? అబ్బా, ఎందుకు ఇవ్వనండి? ముందా మందేంటో చెప్పండి. నీ ముద్దు. ఏమండి? అవునోయ్, నా ప్రతి గెలుపులోనూ నీ ముద్దేగా ఉంది. అదేగా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ దెబ్బలో లెక్క నీ ముద్దు తగ్గించేదు. చాలే, కాపండి. ఏయ్, నీ ముద్దు విలువ నీకు తెలీదోయ్. చూసి కూడా సింపుల్గా తీసిపడేకు. ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తూ ఉంది. ఒకటిచ్చి తగ్గించేవోయ్. బాగుంది. మార్గం ఉంది అంటే చెప్పండి చెప్పండి అన్నావు. తీరా చెప్పాక ముద్దివ్వకుండా ఊహు అని వెనక్కి వెళ్తావా? అయ్యో, ఏమండి, ఎవరైనా చూస్తారు. పడుకున్నారని తమరే చెప్పారు. ఇంకా వచ్చి ఎవరు చూస్తారండి? ఈ చందమామ ఆయన చెప్తాడా? ఇచ్చేయమని చెప్తాడు గాని. దుర్గమ్మ, మాట పోకూడదని అరవింద, ఓడిపోకూడదని అక్షర పోరాడుతున్నారు. వాళ్లకు అన్ని విధాలా అండగా ఉండు తల్లి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడు. ఎలా ఉంది అరవిందా? తగ్గిపోయిందమ్మా. కావాలంటే చూడు. అవును, డాక్టర్ గారు బిగ్ ఫ్రెండ్ కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అవునమ్మా, కొందరి డాక్టర్ల చేతి మహిమ అలాంటిది. అనసూయ గారు. హలో అనసూయ గారు. అక్షర గారు, నేనే. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి, ఏమైనా మాట్లాడాలా? అర్జెంటుగా కలవాలి, వస్తారా? ఏమైందండి? ఏం లేదండి బాబు. ఈరోజు మేము అమ్మవారి గుడి దగ్గర ప్రకృతి పూజ జరిపిస్తున్నాం.
మీరు మీ వారు మీ పాప అందరూ తప్పకుండా రావాలి. సరే అనసూయ గారు, తప్పకుండా వస్తాం. ఎప్పుడో అనుకునేరు, ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి. ఆ, సరే అలాగే. ఎవరు? డిప్యూటీ కమిషనర్ గారి వైఫ్ అనసూయ గారు. ఓ మా ఫ్రెండ్ హనీ వాళ్ళ మమ్మీయా? అమ్మవారి గుడి దగ్గర ప్రకృతి పూజ జరిపిస్తున్నారంట. మనల్ని రమ్మంటున్నారు. ప్రకృతి పూజ అంటే ఏంటమ్మా? పంచభూతాలన్నిటికీ పూజ జరిపిస్తారు బుజ్జి. ఈ విశ్వానంతటినీ కాపాడేది పంచభూతాలే కదా. పంచభూతాలంటే? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఇవే పంచభూతాలు. లోకమంతా సుభిక్షంగాను సంతోషంగాను ఉండడం కోసం పూజ జరిపిస్తారు. దీన్నే ప్రకృతి పూజ అంటారు. ఓ అయితే నేను వస్తానమ్మా, నేను చూస్తాను. ముచ్చట పడుతుందిగా, తీసుకెళ్ళమ్మా. ఆ, సరే పద. హే వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. పద. ఒకరికొకరు బాగానే సెటప్లు పెట్టుకున్నారు. చేసేవి తప్పులు, చెప్పేవి నీతులు. దుర్గమ్మ, మేడం మీరా? బాగున్నావా ఎలియనూడ్? 100 పాస్పోర్టు, 200 గ్రూప్ ఫోటోలతో 200% బాగున్నాను మేడం. ఓ మీకు తెలుసా? అయితే బాగా తీస్తాడులేండి. అది సరేలే అనసూయ, వాళ్ళెక్కడున్నారో అడుగు. ఆ, హాయ్ చిన్ని. హాయ్ బుజ్జి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఈ పాప ఎవరు మేడం? మా అమ్మాయి. అచ్చం సార్లానే ఉంది. ఫాదర్ పోలిక 200%. ఏ మిస్టర్, ఏమన్నా? మీ నాన్నగారు అరవింద్ సార్ కదమ్మా, ఆయన పోలిక అని అంటున్నా. ఏలియన్ వుడ్. అదే కదా సార్. ఏంటి అదే కదా? నీకేం తెలుసు? నాకెందుకు తెలియదమ్మా. ఎలియనూడ్, నువ్వు ఉండమ్మా. నువ్వు ఇలా రా. ఏంటమ్మా? దగ్గర రా. కరెక్ట్ గా చెప్పానని ముద్దు పెడతావా బుజ్జి? బుజ్జి, ఎందుకమ్మా కొట్టావు? నీకేం తెలీదని. ఇంకోసారి మా నాన్న అన్నావనుకో, జాగ్రత్త. మైండ్ ఇట్, ఓకే? ఈయన మా నాన్న కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా బిగ్ ఫ్రెండ్. అంతే కదా అమ్మా? చిన్ని కూడా వచ్చింది కదా, వెళ్ళి ఆడుకోండి. ఓకే అమ్మా, రా చిన్ని. నాకేం అర్థం కాలేదు సార్. ఫ్రెండ్ అంటుందేంటి సార్? అదొక కథలే ఏలియన్ వుడ్. కొన్ని పరిస్థితుల వల్ల పాపకి చెప్పలేకపోతున్నావు. ఓ అదా విషయం. అందుకే నా లాక్ కొట్టింది. ఇంకా జాగ్రత్తగా ఉంటాను సార్, 200%. రే మండేలా, ఇట్రా. ఈ అమ్మాయి ఫోటోలు బ్యాగ్ లో పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఎక్కడైనా కనపడితే ఇచ్చేయచ్చని బాస్. ఇక్కడుంటే ఫొటోస్ కోసం వచ్చేది కదరా మాలోకం. ఫోటోలు దిగేప్పుడే ఏదో స్టేట్స్ కి వెళ్ళిపోతానని చెప్పింది. మర్చిపోయి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది, ఇక రాదు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది, తెలియని వారు తెలుసుకుంటారన్న ప్రయత్నమే. మనల్ని కాపాడేది దేవుడే అనుకుంటాం. దైవకృప ఉన్నా మనల్ని కాపాడేది, రక్షించేది, బ్రతికించేది ఆ పంచభూతాలే. ఈరోజు మనం భూమి మీద జీవిస్తూ గాలి పీల్చుకుంటూ నీరు తీసుకుంటూ ఆహారాన్ని పండించుకుంటూ బ్రతుకుతున్నాము అంటే కేవలం ఆ పంచభూతాల వల్లనే. మనం ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని ఆ ప్రకృతే కాపాడుతుంది. ఏ విధమైన జబ్బులైనా అరికడుతుంది.
ఈ పంచభూతాలు లేకుండా ఏ జీవి కూడా బ్రతకలేదు, మనము బ్రతకలేము. మన మనుగడకు కారణభూతాలైన ఆ పంచభూతాలతో మమేకమైన ప్రకృతిని పూజిస్తే మన విశ్వం అంతా బావుంటుంది. అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము. కాబట్టి ఇలాంటి పూజలు జరిపిస్తూ ఉండాలి. నీకు బుజ్జి కనిపించిందా? లేదు. చిన్ని, హనీ, చిన్ని, హనీ ఎక్కడున్నారు? అమ్మ బుజ్జి, ఆడుకుంటున్నావా? మీ మమ్మీ మీ అరవింద్ డాడీ పూజ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళవా? ఏమన్నారు? అయ్యో, పాపకి కోపం వచ్చిందండి. అరవింద్ వీళ్ళ నాన్న కాదేమోనయ్యా. అవును, ఆయన మా నాన్న కాదు. మా నాన్న దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉంటారని నువ్వు చెప్పడమే గాని ఇక్కడ ఎవ్వరూ నమ్మడం లేదమ్మా. ఇక్కడే ఉన్నారనుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మాతోనే ఉంటారు కదా. ఏమైందో మరి, మీ అమ్మ నీతో అబద్ధాలు ఎందుకు చెప్తుందో మాకేం తెలుసు. మా అమ్మ అబద్ధం చెప్పదు. బుజ్జి, ఎక్కడున్నావు? బుజ్జి, మేం చెప్తే నువ్వు నమ్మవు. అసలు బయట రూమర్స్ ఏంటో తెలుసా? మీ నాన్న ఎవరో కాదు, నువ్వు బిగ్ ఫ్రెండ్ అని పిలిచే ఆ అరవిందే అనుకుంటున్నారు. నిజం. నాకు కోపం వస్తుంది. అయినా నా మీద కోప్పడితే ఏమొస్తుందిరా? పడాల్సిన వాళ్ల మీద పడాలి. అడగాల్సిన మీ అమ్మని అడగాలి. నిలదీయాల్సిన అరవింద్ని నిలదీయాలి. ఇంకా అర్థం కాలేదా? నాతోరా, చూపిస్తాను. ఆగాగా, అటు చూడు. భార్యాభర్తలు కూర్చొని జరిపించే పూజలో వాళ్ళందరూ భార్యాభర్తలుగా కూర్చుంటే అరవింద్ మీ అమ్మకి ఏమవుతాడని మీ అమ్మ పక్కనే కూర్చున్నాడు. దీన్నేమంటారమ్మా? మీ అమ్మ భర్త అరవిందే అనుకోరు, మీ నాన్న అతనే అనుకోరు. ఏం పిల్లలు అనరా? బుజ్జి, నీకిద్దరు నాన్నలా? ఎవరు మీ నాన్న? దుబాయ్లో ఉండే డాడీయా లేదా ఈ డాడీయా? స్టాప్ ఇట్! ఆయన నా ఫ్రెండ్, మా నాన్న కాదు. అమ్మ బుజ్జి, ఇలా ఎంతమందికి చెప్తావు? ఎంత ఇన్సల్ట్ అవుతావు? అదేదో ఇప్పుడే ఇక్కడే అక్కడికే వెళ్ళి మీ అమ్మను నువ్వు ముద్దుగా పిలుచుకునే మీ బిగ్ ఫ్రెండ్నే అడుగు. నేనే తీసాను సార్, నేనే తీసా. ఆ రోజు మీరు తీసుకొస్తే సోలోగా నేనే తీసా. 200%. గుర్తొచ్చింది, నువ్వే. అయితే ఇంట్లోనే ఉంటుంది, పదండి. లేదు బుజ్జి, నా జేబులోనే ఉన్నాయి. జేబులోనా? ఆయన వైఫ్ ఫోటోలు ఆయన ఇష్టం అండి. జేబులో కాకపోతే మెళ్ళ వేసుకుంటారు. మీకెందుకు అయ్యగారు? అటొచ్చి ఇటొచ్చి చివరికి మీకు చెప్పు దెబ్బలు పడతాయేమో అని మనకెందుకని చెప్తున్నాను అయ్యగారు. నువ్వు మీరు చూపించండి. చూపిస్తా. ఏంట్రా చూపించేది? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. వదులుతానా? చూపిస్తా. ఎక్కడో కాదు, జేబులోనే ఉన్నాయన్నావు కదా, ఇక్కడే చూపించాలి, ఇప్పుడే చూపించాలి. చూపిస్తానే కదా చెప్పా. ఎందుకు వాగుతావు? అసలు నిన్నెవడు బయటికి వదిలాడు? అవును కదా, నువ్వెలా బయటకు వచ్చావు? బెయిల్ మీద సార్. అయినా నేనేం చెడ్డోడిని కాదు కదా, ఆ పరిస్థితులు అలాంటివి. మరి ఏమయ్యో, డైవర్ట్ చేస్తున్నాడు మీ అమ్మతోడు. ఏ అరవింద్, చూపించు. ఫోటో చూపించయ్యా.
చూడు బుజ్జి. ఈవిడేనా? చిన్ని చిన్ని, మీ పెద్దమ్మ చూడు. అరవింద్ నన్ను ఏం చేస్తున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్పను, సైలెంట్ గానే ఉంటాను. చూశారుగా, అందరూ చూశారుగా. చూసావు కదా బుజ్జి, ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఎవ్వరు ఏమీ అనరు.